స్లైడ్ 1 శీర్షిక సౌర వ్యవస్థ మరియు అంతకు మించి అంతరిక్షాన్ని అన్వేషించడం. విశ్వం యొక్క ఆకర్షణీయమైన అన్వేషణ వేచి ఉంది. ఇక్కడ మనం మన సౌర వ్యవస్థ యొక్క రహస్యాలను విప్పుతాము మరియు అంతరిక్షంలోని లోతుల్లోకి వెంచర్ చేస్తాము. స్లైడ్ 2 పరిచయం. మా అంతరిక్ష ఒడిస్సీకి స్వాగతం. ఇది భూమి యొక్క సరిహద్దులను దాటి అంతరిక్షంలోని తెలియని రంగాల్లోకి ప్రవేశించే ప్రయాణం. మేము ఈ సాహసయాత్రను ప్రారంభించాము ఎందుకంటే అంతరిక్ష పరిశోధన కేవలం శాస్త్రీయ ప్రయత్నం మాత్రమే కాదు, ఇది మన తృప్తి చెందని ఉత్సుకతను మరియు మానవ ఆత్మ యొక్క జ్ఞానం యొక్క అన్వేషణను సూచిస్తుంది. అంతరిక్షం దాని విస్తారత మరియు రహస్యాలతో ఎల్లప్పుడూ స్ఫూర్తికి మూలంగా ఉంది. మన భూసంబంధమైన పరిమితులను దాటి చూసేందుకు మరియు నక్షత్రాలను చేరుకోవడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. స్లైడ్ 3 స్పేస్ అంటే ఏమిటి? స్థలం కేవలం శూన్యం కాదు, ఇది అంతులేని అవకాశాల కాన్వాస్. ఇక్కడ నక్షత్రాలు పుడతాయి, గెలాక్సీలు ఢీకొంటాయి మరియు విశ్వ దృగ్విషయం విశ్వం యొక్క ఆకృతిని ఆకృతి చేస్తుంది. ఈ శూన్యంలో ఏ గాలి అణువులు నాట్యం చేయని మరియు ధ్వని తరంగాలు ప్రతిధ్వనించవు. భౌతికశాస్త్ర నియమాలు గొప్ప స్థాయిలో ఆడతాయి, ఖగోళ అద్భుతాలకు జన్మనిస్తాయి. ప్రయత్నం కాదు, ఇది విశ్వంలో మన స్థానాన్ని మరియు వాస్తవికత యొక్క స్వరూపాన్ని ప్రశ్నించే తాత్విక అన్వేషణ. స్లైడ్ 4 సౌర వ్యవస్థ. మన సౌర వ్యవస్థ గురుత్వాకర్షణ శక్తుల యొక్క శ్రావ్యమైన పరస్పర చర్య, ఖగోళ మెకానిక్స్ యొక్క గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న పెద్ద విశ్వం యొక్క సూక్ష్మరూపం. దాని గుండె వద్ద సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ యొక్క ప్రకాశించే గోళం అంతరిక్షంలోని చీకటిని ప్రకాశిస్తుంది మరియు భూమిపై జీవితానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. గ్రహాలు ప్రతి ఒక్కటి దాని కూర్పు మరియు వాతావరణంలో ప్రత్యేకమైనవి విశ్వ పరిణామం యొక్క కథను చెబుతాయి. ఇక్కడ దుమ్ము మరియు వాయువు కలిసి ఈ విభిన్న ప్రపంచాలను ఏర్పరుస్తాయి. స్లైడ్ 5 సూర్యుడు ప్లాస్మా యొక్క భారీ బంతి కేవలం ఒక ఖగోళ శరీరం కాదు, ఇది భూమిపై జీవానికి మూలం. దాని అయస్కాంత తుఫానులు మరియు సౌరమంటలు అకారణంగా సుదూరంగా ఉన్నప్పటికీ మన సాంకేతికతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇది మన గ్రహం మరియు సూర్యుని మధ్య సహజీవన సంబంధాన్ని గుర్తుచేస్తుంది. సూర్యుడిని అధ్యయనం చేయడం కేవలం ఖగోళ శాస్త్రం మాత్రమే కాదు, ఇది విశ్వం అంతటా నక్షత్రాలను నియంత్రించే ప్రాథమిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి కీని కలిగి ఉంది. స్లైడ్ 6 మెర్క్యూరీ బుధుడు అతి చిన్న మరియు వేగవంతమైన గ్రహం, ఖగోళ వస్తువులు భరించగల తీవ్రతలకు నిదర్శనం. దాని ఉపరితలం, ప్రభావాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాల ద్వారా మచ్చలు మన సౌర వ్యవస్థ యొక్క ప్రారంభ చరిత్రలో విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. సూర్యునికి సామీప్యత ఉన్నప్పటికీ మెర్క్యూరీ రహస్యాల గ్రహం, దాని నిర్మాణం మరియు భూగర్భ శాస్త్రం యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించడానికి మమ్మల్ని ఆహ్వానిస్తుంది. స్లైడ్ 7 శుక్రుడు తరచుగా భూమి యొక్క జంటగా పిలువబడే వీనస్, నివాసయోగ్యమైన ప్రపంచం మరియు నరకం మధ్య పూర్తి వ్యత్యాసాన్ని ప్రదర్శిస్తుంది. దాని మందపాటి వాతావరణం గ్రీన్హౌస్ వాయువులచే ఆధిపత్యం చెలాయిస్తుంది, వేడిని బంధిస్తుంది, సీసం కరిగేంత అధిక ఉపరితల ఉష్ణోగ్రతలను సృష్టిస్తుంది. వీనస్ను అధ్యయనం చేయడం వల్ల దాని ఉపరితలం యొక్క రహస్యాలను విప్పడమే కాకుండా వాతావరణ మార్పు మరియు మన గ్రహం మీద జీవితాన్ని కొనసాగించే సున్నితమైన సమతుల్యత గురించి విలువైన పాఠాలను కూడా అందిస్తుంది. స్లైడ్ 8 భూమి మన ఇల్లు, పరిణామం యొక్క అద్భుతాలకు మరియు జీవితం వృద్ధి చెందడానికి అనుమతించే పరిస్థితుల యొక్క సంపూర్ణ సమతుల్యతకు నిదర్శనం. దాని వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలు పచ్చని వర్షారణ్యాల నుండి బంజరు ఎడారుల వరకు జీవన రూపాల అనుకూలతను మరియు జీవవైవిధ్యం యొక్క క్లిష్టమైన వెబ్ను హైలైట్ చేస్తాయి. మేము ఇతర గ్రహాలను అన్వేషిస్తున్నప్పుడు అంతరిక్షం యొక్క విస్తారతలో మన నీలి ఓయాసిస్ యొక్క ప్రత్యేకతను భూమి ఒక పదునైన రిమైండర్గా పనిచేస్తుంది. స్లైడ్ 9 మార్స్ రెడ్ ప్లానెట్ శతాబ్దాలుగా మానవ కల్పనను ఆకర్షించింది. మార్టిన్ నాగరికతలు మరియు అంతరిక్ష పరిశోధనల యొక్క లెక్కలేనన్ని కథలను ప్రేరేపిస్తుంది. దాని తుప్పుపట్టిన ఉపరితలం పురాతన నదులచే చెక్కబడినది మరియు ఎత్తైన అగ్నిపర్వతాలచే గుర్తించబడింది.
గ్రహం యొక్క నీటి గతం గురించి ఆధారాలను దాచిపెడుతుంది. అంగారక గ్రహం భవిష్యత్తులో మానవ వలసరాజ్యం కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని సూచిస్తుంది. దాని రహస్యాలను విప్పుటకు మరియు మానవులు దాని ఉపరితలంపై అడుగు పెట్టే రోజు కోసం సిద్ధం కావాలని మనలను ప్రోత్సహిస్తుంది. స్లైడ్ 10. బృహస్పతి మన సౌర వ్యవస్థ యొక్క దిగ్గజం కేవలం ఒక గ్రహం కాదు, ఇది ఒక చిన్న సౌర వ్యవస్థ. చంద్రుల పరివారం మరియు తుఫానుల శ్రేణితో మంత్రముగ్ధులను చేస్తుంది. గ్రేట్ రెడ్ స్పాట్ శతాబ్దాలుగా విజృంభిస్తున్న భారీ తుఫాను ఈ గ్యాస్ దిగ్గజం యొక్క అల్లకల్లోల వాతావరణంలో ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. బృహస్పతిని అధ్యయనం చేయడం గ్రహాల నిర్మాణం మరియు మన సౌర వ్యవస్థను రూపొందించే డైనమిక్ ప్రక్రియలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. స్లైడ్ 11. శని దాని అద్భుతమైన వలయాలతో అలంకరించబడి ఖగోళ శాస్త్రవేత్తలను మరియు నక్షత్రాలను చూసేవారిని ఒకేలా ఆకర్షించే ఖగోళ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇసుక రేణువుల నుండి పర్వతాల వరకు ఉన్న మంచు కణాలతో కూడిన ఈ వలయాలు గురుత్వాకర్షణ పరస్పర చర్యలు మరియు గ్రహ గతిశీలతపై మన అవగాహనను సవాలు చేస్తాయి. శని గ్రహం యొక్క విభిన్న చంద్రులు ప్రతి ప్రపంచం దాని స్వంత హక్కులో వాటి మూలాల రహస్యాలను మరియు గ్రహాంతర జీవులకు ఆశ్రయం కల్పించే సామర్థ్యాన్ని అన్వేషించడానికి మనల్ని పిలుస్తుంది. స్లైడ్ 12. యురేనస్ వంపుతిరిగిన గ్రహం గ్రహ భ్రమణ సంప్రదాయాలను ధిక్కరిస్తుంది. కాస్మిక్ సోమర్సాల్ట్ వలె దాని వైపు తిరుగుతుంది. దాని లేత నీలం రంగు దాని వాతావరణంలో మీథేన్ను సూచిస్తుంది. సౌర వ్యవస్థ కుటుంబంలో ఒక ప్రత్యేక సభ్యునిగా దీనిని వేరుచేస్తుంది. యురేనస్ యొక్క రహస్యాలు దాని అసాధారణ వంపు నుండి దాని సమస్యాత్మక కూర్పు వరకు శాస్త్రీయ ఉత్సుకతను పెంచుతాయి మరియు గ్రహ గతిశాస్త్రం యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి మన అన్వేషణను నడిపిస్తాయి. స్లైడ్ 13. నెప్ట్యూన్ నీలిరంగు దిగ్గజం మన సౌర వ్యవస్థ అంచున ఒక సెంటినెల్గా నిలబడి తెలియని ప్రాంతాలను కాపాడుతుంది. ఎరుపు కాంతి యొక్క మీథేన్ శోషణ వలన కలిగే దాని తీవ్రమైన నీలం రంగు గ్రహం యొక్క వాతావరణం యొక్క స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. నెప్ట్యూన్ అధ్యయనం సౌర వ్యవస్థ యొక్క సుదూర ప్రాంతాలపై అంతర్దృష్టులను అందిస్తుంది మరియు గ్యాస్ జెయింట్స్ ఏర్పడటానికి మరియు పరిణామానికి దారితీసే యంత్రాంగాలను అందిస్తుంది. స్లైడ్ 14. చంద్రులు గ్రహాల నమ్మకమైన సహచరులు గాలిలేని రాతి ప్రపంచాల నుండి ఉపరితల మహాసముద్రాలతో మంచుతో నిండిన శరీరాల వరకు వివిధ రూపాల్లో వస్తారు. బృహస్పతి చంద్రులలో ఒకటైన యూరోపా దాని మంచుతో నిండిన క్రస్ట్ క్రింద గ్రహాంతర జీవితం యొక్క అవకాశంతో శాస్త్రవేత్తలను ప్రేరేపిస్తుంది. చంద్రులు కేవలం ఉపగ్రహాలు కాదు, అవి జీవితానికి అవసరమైన పరిస్థితులకు కిటికీలు, భూమికి ఆవల నివాసయోగ్యత సంకేతాల కోసం ఈ ఖగోళ వస్తువులను అన్వేషించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. స్లైడ్ 15. గ్రహశకలాలు మరియు తోకచుక్కలు గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఏర్పడిన అవశేషాలు మన కాస్మిక్ పరిసరాలను ఆకృతి చేసిన ప్రారంభ ప్రక్రియల గురించి ఆధారాలను కలిగి ఉన్న టైమ్ క్యాప్సూల్స్. తోకచుక్కలు మంచుతో నిండిన వాండరర్స్ సౌర వ్యవస్థ యొక్క వెలుపలి ప్రాంతాల నుండి అస్థిర సమ్మేళనాలను తీసుకువస్తాయి. సౌర వ్యవస్థ యొక్క శైశవదశలో ఉన్న పరిస్థితులపై అంతర్దృష్టులను అందిస్తాయి. ఈ కాస్మిక్ ప్రయాణికులను అధ్యయనం చేయడం వల్ల గ్రహాల నిర్మాణం మరియు జీవితం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ యొక్క మూలాల గురించి మన అవగాహన పెరుగుతుంది. స్లైడ్ 16. అంతరిక్ష పరిశోధన మానవ చాతుర్యానికి నిదర్శనం. భూమి యొక్క పరిమితులను దాటి మనల్ని ముందుకు నడిపించింది మరియు మన విశ్వ క్షితిజాలను విస్తరించింది. అపోలో మూన్ ల్యాండింగ్లు, మార్స్ రోవర్ మిషన్లు మరియు ఇంటర్స్టెల్లార్ ప్రోబ్లు సౌర వ్యవస్థ మరియు దానిలోని మన స్థానం గురించి మన అవగాహనను పునర్నిర్మించాయి. రోబోటిక్ అన్వేషకుల నుండి ప్రతిష్టాత్మక మానవ మిషన్ల వరకు అంతరిక్ష అన్వేషణ జ్ఞానం యొక్క సరిహద్దులను నెట్టడానికి మరియు తెలియని వాటిని అన్వేషించడానికి మానవాళి యొక్క సంకల్పానికి ఉదాహరణ. స్లైడ్ 17. ది యూనివర్స్ మన సౌర వ్యవస్థకు ఆవల మన ఊహల పరిధిని విస్తరించే గెలాక్సీలు, నక్షత్రాలు మరియు కాస్మిక్ దృగ్విషయాల వస్త్రం ఉంది. గెలాక్సీలు, నక్షత్రాలు మరియు విశ్వ పదార్థం యొక్క విస్తారమైన సేకరణలు విశ్వం యొక్క ఫాబ్రిక్ను నేసే కాస్మిక్ వెబ్ను ఏర్పరుస్తాయి.
గురుత్వాకర్షణ పరస్పర చర్యలు విశ్వం యొక్క నిర్మాణాన్ని చెక్కాయి, గెలాక్సీ సమూహాలు మరియు శూన్యాలకు దారితీస్తాయి. విశ్వం యొక్క పరిణామంపై మన అవగాహనను సవాలు చేసే దృగ్విషయాలు. స్లైడ్ 18 సరదా వాస్తవాలు. కాంతి వేగం, విశ్వస్థిరాంకం విశ్వం యొక్క అంతిమ వేగ పరిమితిని నిర్వచిస్తుంది. మనం సమయం మరియు స్థలాన్ని గ్రహించే విధానాన్ని రూపొందిస్తుంది. కాలరంధ్రాలు, బ్లాక్ హోల్స్, అంతుచిక్కని కాస్మిక్ ఎంటిటీలు స్పేస్టైమ్ను సవాలు చేస్తాయి, ప్రతిదానిని కాంతిని కూడా తమ పట్టులో బంధిస్తాయి. ఈ సరదా వాస్తవాలు మనస్సును కదిలించడమే కాకుండా ఉత్సుకతను ప్రేరేపిస్తాయి, విశ్వంలోని రహస్యాలను లోతుగా పరిశోధించడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. స్లైడ్ 19 ముగింపు. మన విశ్వ ప్రయాణం ఇక్కడ ముగుస్తున్నప్పుడు విశ్వం పట్ల జీవితకాల మోహానికి నాంది పలికింది. ప్రతి గ్రహం, ప్రతి చంద్రుడు మరియు ప్రతి కామెట్కు చెప్పడానికి ఒక కథ ఉంటుంది. ఇది మన ఉత్సుకతను పెంచే మరియు మరింత అన్వేషించడానికి మనల్ని పిలుస్తుంది. అంతరిక్ష పరిశోధన ఒక్కసారి జరిగే కార్యక్రమం కాదు. ఇది మన చుట్టూ ఉన్న విశ్వ రహస్యాలకు ఆసక్తిగా ఉండటానికి, ప్రశ్నలు అడగడానికి మరియు సమాధానాలు వెతకడానికి మనల్ని ఆహ్వానించే కొనసాగుతున్న ప్రయత్నం. స్లైడ్ 20 ప్రశ్నలు. వేదిక ఇప్పుడు మీదే. గ్రహాలు, నక్షత్రాలు లేదా విశ్వం యొక్క విశాలత గురించి ఏదైనా అడగండి. మీ ప్రశ్నలు అన్వేషణ స్ఫూర్తిని కలిగిస్తాయి, మనందరినీ ఆశ్చర్యపరిచే కాస్మిక్ ఎనిగ్మాస్కు సమాధానాలను వెలికితీసేందుకు మమ్మల్ని నెట్టివేస్తాయి. వెనుకాడవద్దు, విశ్వం మీ ఉత్సుకత కోసం వేచి ఉంది. స్లైడ్ 21 ధన్యవాదాలు. ఈ కాస్మిక్ అడ్వెంచర్లో భాగమైనందుకు ధన్యవాదాలు. సమయం మరియు స్థలాన్ని మించిన ప్రయాణం. అన్వేషణ ఇక్కడితో ముగియదు, ఇది జీవితకాల ఆవిష్కరణకు నాంది మాత్రమే. సిఫార్సు చేయబడిన పుస్తకాలు, వెబ్సైట్లు మరియు డాక్యుమెంటరీలు మరింత అన్వేషణకు గేట్వేలుగా పనిచేస్తాయి, విశ్వంలోని అద్భుతాలను లోతుగా పరిశోధించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి.